పెద్దపల్లి జిల్లా మంథన్లో ఆర్టీసీ తొలగించిన స్వీపింగ్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఐటి ఆధ్వర్యంలో మంత్రి శ్రీధర్ బాబు పీఏకు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న నిరుపేద దళిత మహిళలను తొలగించిన అన్యాయమని సిఐటి నాయకుడు బూడిద గణేష్ పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కక్కినా ఎరిగినా ఏది చేసినా మేము తీసేది నడవదాడ నలుగురు చేసే పని ఒక్క ఇద్దరం చేస్తాము మాకు నువ్వు కాదు. నాకు ఇంకా 2 నెలలు అయితే మొత్తం గొడ్డు బర్రె అన్ని బస్ స్టాండ్నే పంటాయి. పెండ తీయాలి, కడగాలి, అంగడంగలు ఉంటాయి. తీసేసి నలుగురు చేసే పని ఇద్దరు ఎట్లా చెప్తారు? ఇద్దరం ఎట్లా చెప్తాం సార్? మమ్మల్ని నుంచి అవుతుందా? మీరే పరిష్కారం చేసి మమ్మల్ని అందరం ఉండేటట్టు చేయాలి. దయచేసి ఇద్దరు బంధు ఇద్దరు చేయండి అది ఎన్నడు సుంద చేసి కట్టాలి. ఎన్నడు సుంద చేసి కట్టింది. ఇప్పుడు బంద్ కమ్మంటే బంద్ అవుతామా? మేము ఇప్పుడు బంద్ చేసుకుంటే తిన్నట్టు లేకుంటే మూసుకొని పొట్టలు కొట్టుకుంటే ఏమన్నా బాగుపడతారా? అన్ని కోట్లు వస్తానే, మాకు ఇచ్చే జీతాలు 1000 వస్తానే. బస్ ఫ్రీ పెట్టిండ్రు. ఆ బస్ ఫ్రీని ₹1,00,00,000 అవుతానే ఆదాయం. మా ఏమున్నది? 8,000 జీతం, నెలకు 8,000 జీతం. మాతో సంపాదిస్తారు. మా కూర్చుకున్నట్టు ఇద్దరు ఒక్కలు పెట్టాలి, జీతం ఎక్కియాలి. మీరే ఇటువంటి పనికి మేమన్నా చేయగలుగుతామా? ఇది ఎవరన్నా చేస్తారా? మాకు ఏదో గతి లేక ఇటువంటి పనులు చేసుకొని బతుకుతాను. నువ్వు ఎవరన్నా అయితే చేస్తారా ఇటువంటి పనులు? ఎక్కువ జాతిలో చేస్తారు. మేము తక్కువ జాతి కాబట్టి మాకు లేక ఉన్నాం కాబట్టి పని చేసుకొని బతుకుతాను. వేరే వాళ్ళు అయితే ఎవరు చెయ్యరు. నలుగురు చేసేటి ఇంకిద్దరు ఉంచితే ఇద్దరితో అవుతుంది ఆ పని. ఇద్దరితో కాదు సార్. మాకు దయచేసి ఏదన్నా పరిష్కారం చేయాలి. మేమందరం మొత్తం సార్ మేము ఎప్పటికీ ఎట్లా చెప్తానో అట్లనే చెప్తాం. మేమైతే ఒకళ్ళం బంధువుడు ఒకళ్ళు ఉండడం అయితే ఉండదు. మంతని ఆర్టీసీ డిపో మరి బస్టాండ్లో స్వీపింగ్ కార్మికులుగా 7 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు మంతిని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎస్సీ మాల కులస్తులు, నిరుపేదలు. గత 20 సంవత్సరాలుగా చాలి వేతనాలతో విధులు నిర్వహిస్తూ వారి కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో వీరిని సగం మందిని తగ్గిస్తామని చెప్పి 3 కార్మికులు తొలగించాలని చెప్పి డిఎం సంబంధిత కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. వీళ్ళని తొలగించడం అనేది చాలా అన్యాయం. నిర్దాక్షిణ్యంగా తొలగించడం అనేది మేము సిఐటిగా ఖండిస్తున్నాం. వీరిని వెంటనే విధిలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు మంత్రిని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి సిఐటి ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘ కేవీపీ సంఘాల మద్దతుతో కూలీలను కలుపుకొని క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ మినిస్టర్ పిఏకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ గారిని ఒక్కరే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మంత్రిని పట్టణానికి చెందినటువంటి ఎస్సీ మాల కులానికి చెందినటువంటి అత్యంత నిరుపేద కుటుంబం చెందిన వారు వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. రోజు డైలీ వైజ్ కూలి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. 20 సంవత్సరాలుగా డిపోలో మరి బస్టాండ్లో ఊడుస్తూ బస్టాండ్ను కడుగుతూ అదేవిధంగా చెత్త తొలగిస్తూ ఈరోజు నీట్గా బస్టాండ్ను శుభ్రం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళను తొలగించడం అనేది సరైన విధానం కాదు. ఒకవైపు చాలీ వేతనతో ఒకవైపు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఒకవైపు ఉన్న కార్మికులతో పని వెళ్తలేదు. బస్టాండ్లో కేవలం 4 పనిచేస్తారు, డిపోలో 3 పనిచేస్తారు. ఈ 4తోటే పని వెళ్తలేదు. ఇంకా అదనంగా కార్మికులు తీసుకోవాలని చెప్పి ఒక దిక్కు డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు ఉన్న దాంట్లోకి వెళ్ళి ఉన్న కార్మికులు తొలగించడం అనేది సరైన విధానం కాదు. వాళ్ళు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో వెంటనే డిఎం కానీ సంబంధిత కాంట్రాక్టర్ కానీ పునరాలోచన చేయాలని మినిస్టర్ గారు ఇట్టి విషయంలో వెంటనే స్పందించి వీరి యొక్క అత్యంత నిరుపేద కుటుంబం చేసిన దళిత కుటుంబాలు కాబట్టి వీరిని వెంటనే యథావిధిగా అలా విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా వీరి యొక్క జీతాలు పెంచాలని, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా అమలు చేయాలని, అదేవిధంగా అదనంగా మంత్రి డిపో బస్టాండు మెరుగుపరచాలంటే ఇంకా అదనంగా కార్మికులు తీసుకోవాల్సింది పోయి ఉన్న కార్మికులు తొలగించడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వీరి యొక్క విధులను అదేవిధంగా వీరి యొక్క ఉద్యోగాలను అదేవిధంగా కొనసాగించేలా చర్యలు తీసుకొని వీరి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.